దుంపలు ఇవి కొమ్ములుగా కూడా ఉంటాయండి. వీటిల్లో ఈ దుంపలు పసుపు వీటిని ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని ఇందులో వేసుకొని ఒక్కసారి వాష్ చేసుకోవాలండి వీటిని జస్ట్. ఎందుకంటే పై మట్టి అది ఉంటుంది కాబట్టి ఈ రూట్స్కి. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఒకసారి బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత ఇట్లో చూసారా ఎంత ఏదైతే ఇప్పుడే కడుగుతుంటేనే పసుపుగా ఉందండి, ఎల్లో కలర్లో పడేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకొని 1 or 2 లేక 3 సార్లు వీటిని బాగా వాష్ చేసేస్తే ఆ పై మట్టి అంతా వెళ్ళిపోతుంది. ఈ రూట్స్ ఉండే మట్టి, ఈ దుంపలకి రైజోమ్స్ ఉండే మట్టి అంతా కనబడుతుందా? బాగా కనబడుతుందా? చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా బాగా నీళ్ళలో వేసి మనమైతే బాగా ఇక్కడ ఎందుకు కడుక్కుంటున్నామంటే కింద పెట్టుకునేదానికండి. ఇది చూడండి, నెక్స్ట్ టైం కూడా కడిగేసుకున్నాను. మా అమ్మ ఏం చేసిందంటే వీటిని కోసం చూసారా చిన్న చిన్నగా మీకు ఎలా ఉన్నాయో పసుపు పీసెస్గా చేసింది పసుపు చిప్స్. వీటిని మరీ సన్న చిప్స్గా కోసుకోవాలండి. ఎందుకంటే ఎండలో సూర్యరశ్మిలో ఇవి సహజమైన సూర్యకాంతిలో ఇవి ఎండాలి కాబట్టి చూసారా ఫ్రెండ్స్, బాగా మనం కలిగి తిప్పుకొని నాకు ఇక్కడ మనిషి లేడండి, మా అమ్మ షూట్ చేస్తూ ఉంది, అందుకని నాకు వీలు లేదు. చూసారా ఎంత పొడిగా ఉన్నదో? ఈ వాటర్ కూడా తీసేస్తాం వీటిని. ఇప్పుడు అట్లాగే దుంపల్లో అయితే వాటర్ వేసుకున్నాం చూసారా. వాటర్ వేసుకొని పొయ్యి వెలిగించమ్మా, పొయ్యి వెలిగించు, స్టవ్ వెలిగించి వీటిని జస్ట్ 1-2 పొంగులు వచ్చిన దాకా ఉడకబెట్టుకుందాం ఉంది. ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, తురిపేదానికి కూడా ఈజీగా తురుముకోవచ్చు. లేదనుకుంటే కత్తితో కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు అండి. పెట్టు స్టవ్ అయితే వెలిగించాం చూసారా. స్టవ్ అయితే వెలిగించామండి. మనం వాటి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని జస్ట్ మనం బాగా 1 or 2 1-2 పొంగులు దాలు చేయబోకు ఎక్కువ. చూసారా, మూత పెట్టుకోండి ఆవిరి బయటికి పోకుండా. లేదనుకుంటే వీటిని చాయ్ పసుపు పొడి అని అంటారు దీన్ని. ఇట్లా చేసేదాన్ని చాయ్ పసుపు పొడి తయారు చేసుకుంటారండి. కొంతమంది వచ్చేస్తే పచ్చిగా కూడా అట్లాగే చేసుకుంటారు. ఆ దుంపలు కానైతే, ఈ దుంపలు కాదు సారీ కొమ్ములు కానైతే, ఇవి దుంపలు కాబట్టి ఇవి మనం కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ తురుపుకునే దానికి కూడా ఉడికిన తర్వాత అయితే ఈజీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే బాగా ఉడికిపోయింది. మనం అయితే చూసారా బాగా అయితే ఒకసారి ఉడికిందండి. ఇప్పుడైతే మనకైతే ఇది ఉడికిందా లేదో చూద్దాం. జస్ట్ పొంగు అయితే వచ్చేసిందండి. బాగా చూసారా, మంచి వాసన కూడా వస్తుందండి, మంచి అరోమా, మంచి పసుపు వాసన వస్తూ ఉంది. జస్ట్ ఇది ఒక రకమైన స్మెల్ ఉంటుందన్నమాట. ఈ మనం తోటలోంచి మట్టి వాసన ఉంటుంది, ఆ మట్టి వాసన పోయేదానికి ఈ మంచి పసుపు అరోమా వచ్చేదానికి అట్లా ఉడకబెట్టి ఆ పై వాటర్ తీసేస్తాము. చూసారా బాగా అయితే ఉడికిందండి, పొంగు కూడా వచ్చేసింది. ఇంకా చాలు, ఆపేద్దాము. ఆపేసి ఆ వాటర్ ఉంచేసి పసుపు దుంపలని తీసేసుకుందాం అందులోంచి. ఆపేద్దాం ఫ్రెండ్స్, గ్యాస్ అయితే ఆపేసాం. వీటిని అయితే తీసేసుకుందామండి. ఎందుకంటే వాటిని వార్ చేసుకోవాలి. వార్చేదానికి నేను ఒక్కడనే చేసుకుంటున్నానండి, అందువల్ల వీలు లేక ఒక చిల్లు గరిటె తీసుకొని ఇవన్నీ మనం తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా ఆ వాటర్ అందులో ఆగిపోతుందండి.
దాని ఎసెన్స్. ఈ దుంపలన్నీ మనం ఈ మాదిరిగా ఈ వాటర్ అయితే వచ్చినాయి చూసారా, ఉడికిన తర్వాత వచ్చిన ఎసెన్స్, ఉడికిన ఎక్స్ట్రాక్ట్ వచ్చేసి ఈ వాటిలో కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. అవి పిచ్చికారిగా చెట్లకి ఏదన్నా పురుగు పట్టినా తెగులు పట్టినా ఏదన్నా మనం చెట్ల పాదలు సాక్కుంటుంటాం కదా మిద్దె తోటల్లో, వాటికి పిచ్చికారి చేసి దీన్ని ఏమంటారు పైరిథ్రాయిడ్ అని క్రిమిసంహారక మందుగా కూడా వాటిని ఉపయోగించుకోవచ్చు అండి. వాటికి ఆ చెట్ల మీద కానీ కొడితే వాటికి పురుగు సోకకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది గుడ్ యాంటీబయాటిక్ కాబట్టి ఈ ఎసెన్స్ ఈ వాటర్ కూడా చూసారా, ఇదైతే మనం దేవేసి తీసేసుకున్నాము. ఇప్పుడు ఈ రిమైనింగ్ వాటర్ వచ్చేసి వీటిని ఏదన్నా పురుగు పట్టకుండా మనం ఏదైనా చెట్లు కనుక పెంచుకుంటుంటే వాటి మీద కానీ చల్లితే వాటి మీద కానీ కొడితే వాటికి ఉండే పురుగు గిరుగు ఇంకేదైనా చీడపీడలు వాటిని నివారించుకోవచ్చు. తీసుకెళ్ళి ఏం చేయాలంటే తురుముకోవాలండి. దుంపలు చూసారా బాగా వేడిగా ఉన్నాయి. ఇప్పుడు ఆ నేదురు వాసన అయితే పోయిందండి, ఎందుకంటే మనం బాయిల్ చేసినందువల్ల ఒక రకమైన మట్టి వాసన, మట్టిలోంచి తీస్తాం కాబట్టి వీటిని, ఆ రకమైన మట్టి వాసన నేదురు వాసన అలాంటిది పోతుంది. మంచి గుడ్ అరోమా అయితే వస్తుందండి. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకొని వీటిని ఉడకబెట్టుకొని ఉడికించి తెచ్చుకున్నాం కదా, లైట్గా 1-2 పొంగులు ఉడికించి తెచ్చుకున్న తర్వాత ఆ నేదురు వాసన అయితే పోయిందండి. నేదురు వాసన మరియు మట్టి వేర్ల వాసన, ఇది భూమిలో తయారవుద్ది కాబట్టి అది ఒక రకమైనటువంటి మట్టి వాసన ఉంటుంది, అదైతే పోయిందండి. ఇప్పుడు అమ్మ చిన్నగా కట్ చేస్తుంది. కట్ చేయడం కూడా ఈజీ అండి ఇప్పుడు, ఎందుకంటే అవి బాయిల్డ్ అయినాయి కనుక. మరి బాగా పసుపుగా చూసారా చేతులకు, అమ్మ చేతులకు అయితే కట్ చేసేటప్పుడే పచ్చగా చూడండి ఎంత ఎట్లా తగులుతుంది ఆరుగా. చూసారా ఫ్రెండ్స్, సన్నగా కోస్తూ ఉంది. ఇంకా కొన్ని గడ్డలు అయితే ఉన్నాయండి దుంపలన్నీ మనం ఏం చేయాలంటే కోసి చిన్న చిప్స్గా చేసుకోవాలండి, ఈజీగా ఉంటుంది. ఈ పచ్చి వాటికన్నా ఈ బాయిల్డ్ అయిన తర్వాత వీటిని ఇలా కట్ చేయటం చాలా ఈజీ అండి. గట్టిగా ఏమి ఉండవు, సింపుల్గా కట్ చేసేయచ్చు. ఒరిజినల్ రియలిస్టిక్ ఇది. చూసారా కలర్ అయితే ఎంత బాగుందో చూసారా, మనకు అంగళ్ళల్లో లభ్యమయ్యేటువంటి పసుపు కన్నా కూడా ఇది చూడండి ఎంత ఎల్లో కలరిష్గా ఉందో. ఇటు చూసి చెప్పు. కమ్మటి వాసన వస్తుంది కోస్తుంటే, ఒరిజినల్ గా వాసన. కూరల్లో వేసుకుంటే కూర బాగా రుచిగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మా అమ్మ అయితే చాలా వరకు కట్ చేసిందండి. ఆ రిమైనింగ్ ఇంకో 2 రకరకాల సౌందర్య ఉత్పత్తులు అంటే బ్యూటీ ప్రోడక్ట్స్, లేడీస్ వాడేటువంటి ఫేషియల్స్ చేసేటువంటి వాటిల్లోనూ ముఖానికి వాడే అనేక రకాలటువంటి ఫేస్ క్రీమ్స్ ముఖానికి ఉపయోగించే, ముఖానికి పూసేది, అటువంటి చర్మం మీద ఏదైనా దద్దుర్లు గిద్దుర్లు ఉన్నా, చర్మం మీద దద్దుర్లు గిద్దుర్లు అటువంటి గొల్లలు అటువంటి ఏమన్నా ఉన్నా కూడా వాటికి పూసేటువంటి వాటిలోనూ అనేక రకాల ఫేషియల్ కాస్మెటిక్స్లోనూ వీటిని వచ్చేసి అనేక సౌందర్య ఉత్పత్తుల్లోనూ వీటిని విరివిగా ఉపయోగిస్తారండి. ఈ యొక్క పసుపు అనేటువంటి ఈ ఇంగ్రీడియంట్ని పెట్టి చిన్న పీసెస్ అయితే చేసుకున్నామండి. ఇంకెందుకంటే చిన్న ఏం అక్కర్లేదు, మ్యాక్సిమం వీలైతే ఇంకా చిన్నవి కూడా చేసుకోండి. ఒక తపాళ అయితే తీసుకున్నాము ఫ్రెండ్స్. దీంట్లో లేదంటే గోతం మీదైనా ప్లాస్టిక్, శుభ్రంగా ఉండే ప్లాస్టిక్ గోతం మీదైనా సరే మీరు కింద మట్టి లేకుండా మిద్ది మీద చెమ్ముకోవాలంటే శుభ్రంగా మట్టి లేకుండా, లేదంటే మీరు ఏదో గోతం వెడల్పు గోతం ఒకటి తీసుకొని రైస్ గోతం దాని మీద అయినా కూడా ఇట్లా ఆరబెట్టుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, చెయ్యి అంతా అట్లా పసుపుగా అయిపోతుందో చూసారా. ఇట్లా స్ప్రెడ్ చేసుకొని వీటిని ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ పసుపు దుంపల ముక్కలు మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముక్కలను అయితే ఇలా మనం ఎండలో ఇట్లా ఒక వెడల్పాటి గిన్నెలో పెట్టి చూడండి ఇట్లా సదర పెట్టుకొని పలచగా ఎండ తగిలేటట్టుగా ఒకే చోట దట్టంగా లేకుండా ఇలా ఇట్లా చేసుకుని స్ప్రెడ్ చేసుకుని వీటిలో ఒక వైడన్గా ఉండేటువంటి ఒక బౌల్లో
తీసుకొని ఒక యుటెన్సిల్లో తీసుకొని ఇట్లా మనం ఒకటి లేక 2 రోజులు మంచి తీవ్రమైనటువంటి ఎండగానైతే ఒక 2 రోజులు బాగా ఎండాలండి. 2 రోజులు బాగా మంచి సివియర్ సన్లో లెట్ దిస్ ఇంగ్రీడియంట్స్ అంటే లెట్ దిస్ టర్మరిక్ కట్ పీసెస్ బీ డ్రైడ్ ఫర్ 2 days ఇన్ ది స్ట్రాంగ్ సన్లైట్. సో కాబట్టి వీటిని బాగా ఇట్లా ఒక 2 days ఎండనిచ్చి తర్వాత వీటిని మనం పిండి మరలో కానీ లేదంటే మిక్సీలో కానీ వేసి ఇట్లా ఆడించుకొని పిండి చేసుకోవచ్చు. తర్వాత చూద్దామండి వీటిని. ఫస్ట్ ఈ పసుపు ఏవి పసుపు దుంపలన్నీ దీంట్లో అయితే తీసుకొచ్చి చేసిందండి మావిడ. చూసారా, మనం ఎండబెట్టుకున్న దుంపలన్నీ పసుపు దుంపల ముక్కలు దీంట్లో అయితే వేసింది, లేదా పసుపు కొమ్మల ముక్కలు కానీ ఇందులో వేసుకున్నాం. ఈ జార్ అయితే రెడీగా పెట్టుకున్నామండి, పొడి కొట్టుకునే జార్ ఇది. ఇప్పుడు మనం మిక్సీ రెడీ చేసుకొని మిక్సీలో వేసి పొడి కొట్టుకోండి. ఒకవేళ బరక కనుక వచ్చినట్లయితే మీరు దాన్ని జల్లెడితో జల్లించుకొని మళ్ళీ తిరిగి రిపీట్ చేస్తే మళ్ళీ మెత్తగా వచ్చేస్తుందండి. వేయి ఇది పెట్టి చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా వేసుకోవాలి. వేయి అలాగే మూత పెట్టుకొని కొంచెం వేసుకోండి. రెడీ కొట్టు. చూసారా, ఒకసారి మూత తీసి చూసుకుందామండి. లేదంటే ఇంకా కొంచెం మెత్తగా కావాలి, కొంచెం బరకగా ఉంది. మళ్ళీ కొట్టు, యాక్షన్, మళ్ళీ కొట్టు. చూసారా, మళ్ళీ ఒకసారి ఆడించుకోవాలండి. మళ్ళీ ఒకసారి మిక్సీ కొట్టుకోవాలి. మిక్సీ కూడా అంత హై స్పీడ్ ఏం అక్కర్లేదండి. ఇప్పుడు చూపించు, జార్ తీసుకొని జార్ రిమూవ్ చేసి తీసుకో. చూసారా ఫ్రెండ్స్, పసుపు అయితే బాగా వచ్చింది. ఇంకా మెత్తగా కావాలండి. మెత్తగా వచ్చిందాక ఇంకొక 4-5 times కనుక కొడితే మెత్తగా వస్తుంది. చూసారా, వేరే వేసుకొని కొద్ది పరిమాణంలో వేసుకోండి, ఎక్కువ వేయకుండా. మిక్సీ జార్ లోడ్ అయిపోద్ది. మళ్ళీ మూత పెట్టుకొని కొట్టద్దు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మిక్సీలో కొట్టుకున్నట్లయితే పసుపు దుంపల ముక్కలు వచ్చేసి మనం ఎండబెట్టుకున్న పసుపు దుంపల ముక్కలు మిక్సీలో కొడితే అంత మెత్తడి పొడి తయారైపోయిందో చూసారా. కొంచెం బరగ్గా 1-2 సార్లు ఆడించిన తర్వాత బరగ్గా వచ్చిన తర్వాత మళ్ళీ మనం దాన్ని జల్లించుకొని జల్లెడతో సీవుతోటి జల్లించుకొని దాన్ని రిపీట్ చేస్తే మళ్ళీ మిక్సీలో కనుక వేసి బాగా హై స్పీడ్లో కనుక కొడితే ఇట్లా మెత్తంగా వచ్చేస్తుందండి. మంచి అరోమా వస్తుంది. ఇది సహజ సిద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మన ఇంట్లో మనం తయారు చేసుకున్నటువంటి సహజ సిద్ధమైన అతి ఒరిజినల్ అంటే నిజమైనటువంటి పసుపు పొడి అనేది ఇది మనం మిక్సీలోంచి తీయగానే వేడిగా ఉంటుంది కనుక కొంచెం అట్లా తిప్పుతాం. చూసారా, మామిడి అట్లా తిప్పుకోవాలి. ఫ్యాన్ వేయొద్దండి, ఫ్యాన్ వేయకుండా అట్లా తిప్పుకోండి. కొంచెం చల్లారాక తీసి మీరు ఏదైనా పొడిగా ఉండే కంటైనర్ డబ్బాలో వేసి స్టోర్ చేసుకున్నట్లయితే మీరు ఇంట్లో ఉపయోగానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మీకు స్వచ్ఛమైనటువంటి టర్మరిక్ పౌడర్ పసుపు పొడిని మనమే తయారు చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇంట్లోనే చాలా ఆరోగ్యకరమైనటువంటి హోమ్ మేడ్ పసుపు పొడి, ఇది టర్మరిక్ పౌడర్ని మనం సహజ సిద్ధమైనటువంటి మన పొలాల్లోనూ మిద్దె తోటల్లో లభించేటువంటి ఈ యొక్క పసుపు దుంపలతోటి ఎలా అయితే మనం ఓన్గా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో మీకు పూర్తిగా చూపించాను. ఈ వీడియో అయితే చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలాట్. అండ్ ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.